చేస్తూ అంటే ఏదైతే వృధాగా సముద్రంలోకి పోయేటువంటి నీరు వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే బనకచెర్లకు తరలించబడుతుంది అనే విషయాన్ని స్పష్టంగా మరి ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు అవసరమైనటువంటి 200 టీఎంసీల నీటిని కూడా రోజుకి 2 టీఎంసీలు చొప్పున తరలించడం అని అంటే గోదావరి వరదలు కూడా మరి 100 రోజులు మినిమం గోదావరి వరద రోజులు ఉంటూ ఉన్నాయి సంవత్సర కాలంలో 100 రోజుల నుంచి దగ్గర 150-180 రోజుల వరకు కూడా ఫ్లడ్ ఉంటుంది గోదావరికి. అందుచేత 100 రోజుల సమయాన్ని తీసుకున్న రోజుకి 2 టీఎంసీలు లెక్కేసుకుంటే ఆ యొక్క 200 టీఎంసీల నీరుని తీసుకుంటూ ఉన్నాం. గడిచినటువంటి ఏదైతే హిస్టరీ కూడా మేము తీసుకున్నాం లాస్ట్ 100 ఇయర్స్ తీసుకుంటే మినిమం 100 డేస్ మన గోదావరిలో ఉన్నాయి అనే విషయాన్ని రికార్డు ప్రకారమే హిస్టరీ ప్రకారమే తీసుకుంటున్నాం తప్ప ఎక్కడా కూడా నికర జలాలను వాడడం లేదు. క్లియర్గా వరద జలాలను మాత్రమే ఉపయోగిస్తున్నాం అనేది ఇదే ఒక ఎగ్జాంపుల్ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ రకంగా థాయిలాండ్ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎగువ రాష్ట్రాలకు కేటాయించినటువంటి నీటిని వాడుకోవడంలో ఎటువంటి స్థితిలోని కూడా అడ్డంకిగా ఉండేటువంటి అవకాశమే లేదు. ఆ విషయాన్ని దయించి మరి యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి అర్థం చేసుకోవాలని చెప్పడం మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా గోదావరి నుంచి వృధాగా పోయేటువంటి ఆ యొక్క వరద నీరు ఏదైతే ఉందో మరి సముద్రంలోకి ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి ఆ వరద నీరు ఏదైతే ఉందో మరి ఈ నీటిని ఎక్కడ తీసుకెళ్తూ ఉన్నాం మనం ఇప్పుడే చెప్పాం. ఏదైతే మరి యొక్క పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లేపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్ల తరలిస్తున్నామని చెప్పాం. ఆ బనకచెర్ల నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాం దీన్ని ఈవేళ ఏదైతే మనందరికీ కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజునే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కరువు పీడిత ప్రాంతం రాయలసీమ ప్రాంతం, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం రాయలసీమ ప్రాంతం అనే విషయాన్ని మీ అందరికీ తెలుసు. ఈవేళ భారతదేశంలోనే అతి తక్కువ వర్షపాతం ఉన్నటువంటి జైసల్మీర్ తర్వాత 2వ అతి తక్కువ వర్షపాతం ఉన్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతం అని మీ అందరికీ తెలుసు. అటువంటి అత్యల్ప వర్షపాతం ఉండి కరువు కాటకాలతోటి ఫ్లోరైడ్ బాధితులతో నిండి ఉన్నటువంటి వెనుకబడినటువంటి ఆ యొక్క కరువు పీడితమైనటువంటి రాయలసీమ ప్రాంతానికే ఈ యొక్క వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే తీసుకెళ్తున్నామని తప్ప ఇందులో రాజకీయాలకు తావు లేకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. రాయలసీమకు సంబంధించినటువంటి కరువు ఏ రకంగా ఉంటుంది అని అంటే దానికి ఒక ఉదాహరణ 2015 సంవత్సరంలో ఆ రోజు పోతిరెడ్డిపాడు నుంచి ఒక చుక్క నీరు కూడా రాయలసీమకి మరి లేనిటువంటి పరిస్థితులు అంటే ఆ కృష్ణ ఆ రోజు అడుగంటినటువంటి పరిస్థితుల్లో ఒక చుక్క నీరు కూడా పోతిరెడ్డిపాడు నుంచి మరి రాయలసీమకు అందనటువంటి స్థితిలో ఆ రాయలసీమ ప్రజలు దాహార్తిని అందులో పర్టికులర్గా అనంతపురం ప్రజలు దాహం అని ఆ రోజు ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు దాహార్తిని తీర్చడానికి అప్పుడే ఏదైతే మన గోదావరి నుంచి పట్టిసీమ రూపకల్పన